వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్ మీద పోరాటం చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఆ క్రమంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నాం. నిన్న కూడా ఆయన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఆ తర్వాత ఎక్స్లో పోస్ట్ చేశారు. జంజీ వచ్చి ఈ ఓట్ల చోరీని కాపాడుకుంటుంది, వాళ్ళకి నేను మద్దతు తెలుపుతా అనేది ఆయన ప్రకటన. ఇది ఒక హైడ్రోజన్ బాంబుగా ఆయన అభివర్ణించారు. అయితే ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ప్రియమిత్రుడైన శ్యామ్ పిట్రోడా బాంబు పేల్చాడు. పాకిస్తాన్లో ఉంటే నాకు సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అని. I've been to Pakistan and I must tell you, I felt at home. మొత్తం హైడ్రోజన్ బాంబు ఒక రకంగా శ్యామ్ పిట్రోడానే పేల్చారు అనేది పత్రికల్లో మనం చూసాం, కార్టూన్ రూపంలో కూడా. సో ఈ ప్రభావం జంజీని లేదా ప్రస్తుతానికి ఓట్ల చోరీ మీద జరుగుతున్నటువంటి పోరాటాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది? సో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి మిత్రపక్షాలతో కలుపుకొని వాళ్ళకి ఆయుధంగా ఒక రకంగా దొరికేసినట్టుంది. మరి ఇప్పుడు ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీ విజయం సాధిస్తాడా? శ్యామ్ పిట్రోడా విషయంలో అధికార పార్టీ లేదా బీజేపీ విజయం సాధిస్తుందా? ఈ పరిణామాలు ముందు ఎలా ఉండబోతాయి? సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్కారం భరద్వాజ గారు. నమస్తే. ఎట్లా ఉండబోతుంది ఈ రెండు విషయాల్లో? అంటే ఆయన ఈ దేశంలో యాంత్రిక తాంత్రిక పద్ధతుల్లో బీజేపీ గెలుస్తూ వస్తోంది అని చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ చెప్తూ వచ్చాడు. అందులో భాగంగా ఒక నియోజకవర్గం, ఆయన సెంట్రల్ బెంగళూరు నియోజకవర్గాన్ని కేంద్రంగా తీసుకుని అక్కడ నాకు ఇవ్వాల్సిన డేటా ఈసీ ఇవ్వలేదు అని చెబుతూ మాన్యువల్గా తను సేకరించినటువంటి ఇతర వివరాలు తీసుకొచ్చి ప్రజల ముందుంచి మొదలుపెట్టాడు ఈ యుద్ధం. అంటే ఓట్ చోరీ అనేటువంటి యుద్ధం మొదలుపెట్టాడు ఆయన. ఒకటేమో దొంగ ఓట్లను ఇన్కార్పొరేట్ చేస్తున్నారు వాళ్ళకు అనుకూలంగా, రెండోది వాళ్ళకు వ్యతిరేకమైన ఓట్లను తీసేస్తున్నారు వ్యూహాత్మకంగా, అందుకోసం సాఫ్ట్వేర్ను వాడుతున్నారు అని నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈవీఎంలు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అంటే ఈవీఎంలు మేనేజబుల్లా కాదా అనే దాని మీద ఒక చర్చ జరిగితే అవి మేనేజబుల్ అనే విషయం ఆ కంపెనీలే చెప్పుకున్నాయి కాబట్టి ప్రపంచానికి అర్థమైపోయింది ఏదో హ్యాండిల్ చేయొచ్చు దీన్ని అని. అంటే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఒక ప్రశ్న. అది లేదు, అక్కర్లేదు, దాన్ని ప్రోగ్రామింగ్ చేసి కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అని చెప్పేశారు. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ డీటెయిల్స్ అయితే పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసినాయి. కాబట్టి అందరూ ఏదో జరుగుతోంది, ఒక మాయ అయితే జరుగుతోంది అనే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అసలు ఎలక్షనీరింగ్ ఎలా చేస్తుంది బీజేపీ అనే దాని మీద అనేక పద్ధతుల్లో జనంలోకి తీసుకెళ్లే కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. ఇది నేను బాంబులు పేలుస్తాను అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఈ టైంలో ఇందాక మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీని ఎలా నిలువరించాలి అని బీజేపీ ఆలోచిస్తున్న టైంలో వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని శ్యామ్ పిట్రోడా కల్పించాడు. ఆయన ఏమంటాడు, ఆయన అసంకల్పితంగా చేసినటువంటి ప్రకటన అది. అంటే పాకిస్తాన్ వెళ్ళాను, చాలా బాగుంది, నేపాల్ ఇవన్నీ తిరిగాను, నేను అన్ని చోట్ల నాకు సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంది అని పాకిస్తాన్ని కొంచెం హైలైట్ చేసి మాట్లాడాడు. ఈ మాట్లాడటం అనే దాన్ని పట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీని జనం ముందు మేము నిలదీస్తున్నాం, అది ఈ దేశం పట్ల ఏమాత్రం భక్తి ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడి ఉన్నాడు అతను. అంటే అంతర్జాతీయ కాంగ్రెస్కి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు అతను శ్యామ్ పిట్రోడా. అవును, కేవలం రాహుల్ గాంధీ ఫ్రెండ్ మాత్రమే కాదు. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడతాడా? ఒకవైపు వాళ్ళు పహల్గాం లాంటి చోట్ల వాళ్ళు చేసిన దాడులు ఇవన్నీ చూసాం. అవును, దాన్ని తిప్పికొట్టడానికి ఎంత కష్టపడ్డామో ప్రపంచం అంతా చూసింది మా వైపు అని ఇవన్నీ మాట్లాడేస్తున్నారు వాళ్ళు. ఈ మాట్లాడే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని ప్రజల ముందు పరీక్షకి పెట్టడం ద్వారా రాహుల్ గాంధీని నిలవరించగలం అని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకుని ఇమ్మీడియట్గా చేతికి దొరికిన ఆయుధం పట్టుకుని కొడుతున్నారు ఒక రకంగా. దీనికి మీడియా కూడా కొంత సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఆయన పేల్చాల్సిన బాంబు ఆల్రెడీ పేలింది, అది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని సెన్స్ వచ్చేలాగా వ్యాసాలు వచ్చేస్తున్నాయి.
ఏది ఈ షాంపిట్రోడా దీని మీద బీజేపీ రియాక్షన్ని పట్టుకొని. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన పాకిస్తాన్లో ఉంటే సొంత ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది అన్నాడు. అది ఆయన పర్సనల్ ఫీలింగు. ఆయన ఏమి దేశము ఆ దేశంలో ఉగ్రవాదులతో ఉంటే హాయిగా ఉంది అని అనలేదు. ఆయన పాకిస్తాన్లో ఉంటే సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉంది అన్నాడు, అంతవరకే. ఉగ్రవాద శిబిరాల్లో ఉంటే హాయిగా ఉంది అనే మాట మాట్లాడితే మీరు దాడి చేయండి. పాకిస్తాన్ అనేది ఒక దేశంగా గౌరవించాలి కదా, మన పొరుగు దేశం అది. అక్కడ ప్రజల్ని మనం గౌరవించాలి కదా, మన సోదరులే కదా వాళ్ళు నిన్నటిదాకా. అంటే ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు క్రికెట్లో ఆసియా కప్ జరుగుతూ ఉంది. దానిలో కనీసం కరచాలనం కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో జరగలేదు. ఆ పరిణామాల నేపథ్యంలో కదా ఇప్పుడు మనం ఇదంతా వాంటెడ్గా క్రియేట్ చేస్తున్నారు. ఒక ఉన్మాదాన్ని జనాల్లో ప్రేరేపించడం ద్వారా జాతీయతా భావము అనే పేరుతో దీన్ని రెచ్చగొట్టడం ద్వారా ఒక ప్రయోజనం కోసం జరుగుతున్న కార్యక్రమం అనేది జనంలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. జనంలోకి ఈ అభిప్రాయం వెళ్ళిపోవటం అనేది నెగిటివ్గా మారుతోంది. వాళ్ళకు కొంచెం ఆ దూకుడు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది. బీజేపీ ఓకే. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ క్రికెట్లో చేతులు కలుపుకోలేని పరిస్థితి మీద బయట కొంతమంది ఉదారవాదం అనేది చంపేశారు. ఒక రకంగా హిందూ మతంలో ఉదారవాదం ఉండేది ఇదివరకు, ఆ ఉదారవాదాన్ని చంపేశారు. కానీ ఈ మధ్య కొత్తగా కొంతమంది ఉదారవాదంతో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడటం అనేది క్రికెట్ వేదికగా జరిగిన సందర్భాన్ని వాడుకుని కొంతమంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళకి ఏ రకమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు ఉన్న బ్యాచ్ కాదు అది, మిడిల్ క్లాస్ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ షాంపిట్రోడా మాట్లాడిన దాని మీద ఒక జాతీయవాదాన్ని రెచ్చగొట్టి వీళ్ళు పాకిస్తానీ ప్రేమికులు అని దాడి చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇది కూడా బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది బీజేపీకి. అంటే రాహుల్ గాంధీని ఆ పద్ధతిలోనే ఎదుర్కోవాలి. అంటే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేసింది, మీరు చెప్పినట్టుగా అలా ఏం జరగటం లేదు అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన కూడా ఈసీ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసేదిగా ఉంది అని ఒక విమర్శ మొదలైంది పౌర సమాజం నుంచి. మొదలైన టైంలో ఇప్పుడు వీళ్ళు షాంపిట్రోడాని అది పట్టుకొని యుద్ధం చేయాలనుకుంటే దాని మీద ఆల్రెడీ ప్రజల్లో నెగిటివిటీ మొదలైంది. అది మొదలవటం వలన 63 సీట్లు కోల్పోయారు వీళ్ళు మొన్న జరిగిన 24 ఎన్నికల్లో బీజేపీ. దానికి సంబంధించి ఆత్మవిమర్శ చేసుకుని స్ట్రాటజీస్ మార్చాలి వాళ్ళు. కొంచెం లిబరల్గా వెళ్లాల్సిన ఫేజ్ ఇది. ఈ లిబరల్గా వెళ్లాల్సిన ఫేజ్లో మళ్ళీ వాళ్ళు పాత ఉగ్రవాదపు వేషాలు వేస్తే జనాలు వాళ్ళని హక్కును చేర్చుకుంటారా దూరం పెడతారా అనేది అనుమానమే. ఓకే. అందుకని రెగ్యులర్ ఫార్మాట్లోకి వెళ్ళకూడదు. రెగ్యులర్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయారు. ఏది జరిగినా అక్కడికే పట్టుకెళ్తారు అని జనాలు మాట్లాడుకోవటం మొదలైపోయింది. ఈ షాంపిట్రోడా ఇప్పుడు ఆయన మాట్లాడిందో కొత్త విషయం. అంటే ఎలక్షనీరింగ్ పేరుతో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి అని ఆయన బలంగా మాట్లాడుతున్నాడు. జరగటం లేదు అని ఒక బలమైనటువంటి ఆర్గ్యుమెంట్తో మీరు ముందుకు రావాలి. ఈసీ మాట్లాడిన డోస్ కూడా సరిపోలేదు నిజానికి. ప్రభుత్వం వైపు నుంచి ఒక వాదనలోకి రావాలి, వచ్చి దాని మీద డిబేట్ పెట్టండి జాతీయ స్థాయిలో. మీరు గెలిచే ప్రయత్నం చేయండి. కానీ అది సాధ్యం కాదనే విషయం అర్థమైపోయింది వీళ్ళకి. అర్థమైపోయి ఈ డొంకదారి ఎన్నుకున్నారు, అలవాటు అయిపోయిన డొంకదారి ఎన్నుకొని ఇది మళ్ళీ జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని జనం అనుకుంటే నష్టం వాళ్ళకే. మరి రాహుల్ గాంధీ జంజీ వస్తుంది, వాళ్లే ఓట్ చోరీ మీద పోరాడతారు, అదే ఇప్పుడు అందరికీ హోప్ వచ్చింది కదా. అంటే దాన్ని జనాలు ఎట్లా తీసుకోవాలి? సరే బీజేపీ దాన్ని కూడా అర్బన్ నక్సల్ రాహుల్ గాంధీ అని మాట్లాడుతున్నారు, రకరకాలుగా అన్నారు, అయిపోయింది. అంటే జంజీ అనేది ఇప్పుడు ఒక కొత్త పదంగా ఎమర్జ్ అయింది. అవును, ఎమర్జ్ అయిన తర్వాత దాన్ని వాడాడు ఆయన. వాడి ఈ తరం అర్థం చేసుకుంటుంది, తమ జీవితాలు బాగు చేసుకోవడానికి వాళ్ళే ఒక మార్గం ఎంచుకుంటారు అని చెప్పాడు ఆయన. అంటే ఇది ప్రేరేపించడం అవ్వదా అని? ఏది అదే రాహుల్ గాంధీ ఇట్లా మాట్లాడడం ప్రేరేపించడం? ఇది గనక నిజం కాదు అనుకుంటే వాళ్ళెందుకు ప్రేరేపితం అవుతారు? ఇది నిజమా కాదా అనేది వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు కదా. టెస్ట్ చేసుకుని నిజం అనిపిస్తే రోడ్డు మీదకి వస్తారు. కాబట్టి ఈ దేశం ఇంత గందరగోళంలోకి వెళ్ళిపోయింది, కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే.
అని ఈ తరానికి చెప్తున్నాను నేను అంటాడు ఆయన. ఎవరైనా చెప్పాల్సిందే కదా ప్రజలకి. ఇప్పుడు వాళ్ళు కూడా పిట్రోడా ఇలా మాట్లాడటం అనేది భారతదేశ గౌరవానికి భంగకరం, ఆయన పాకిస్తాన్ గురించి పాజిటివ్గా ఎందుకు మాట్లాడతాడు అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎందుకు మాట్లాడకూడదు, అది పొరుగు దేశం, మా బంధువులు ఉన్నారు అక్కడ అని ఈ దేశ ప్రజలు మాట్లాడితే ఏం మాట్లాడతాడు ఆయన? సమాధానం ఏముంది భారతీయ జనతా పార్టీ దగ్గర? ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది పంజాబ్ అంటే ఇక్కడ దేశ విభజన అనే మాట వినగానే ఎవరికైనా దేశం నిట్ట నిలువుగా చీలిపోయి ఒక ముక్క వాళ్ళకి ఇచ్చేశారనే అభిప్రాయం కలుగుతుంది. కాదు కదా అట్లా. అది కాదు, పంజాబ్లో ఒక ముక్క అది. పంజాబ్లో ఇప్పటికీ ఆ ప్రాంతంతో బంధుత్వాలు ఉన్నవాళ్ళు ఉన్నారు పాకిస్తాన్తో. కాబట్టి వాళ్ళు అడపాదడపా ఫోన్లు చేసుకుంటారు. అంత మాత్రం చేత పాకిస్తాన్లో వీళ్ళ మేనమా ఉన్నాడని ఇతన్ని దేశద్రోహిగా ముద్రేసి మీరు చంపేయలేరుగా. అంతకు మించిన మాట ఏం కాదు అది. పాకిస్తాన్ కూడా బాగానే ఉంది అన్నాడు ఆయన. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరంలో చాలా హాయిగా ఉన్నాను నేనంటే అప్పుడు మీరు పట్టుకోండి. ఇలాంటి ఓవర్ యాక్షన్ వలన మరింత వికటి, అంటే మీరు షుగర్ వేసుకుంటూ వెళ్ళిపోతే తాగలేని పరిస్థితికి వెళ్ళిపోతాయి పాలు. ఆ స్థితికి తీసుకొస్తున్నారు వీళ్ళు నెమ్మదిగా. అంటే పిల్లికి దేనికైనా సరే ఒకటే మంత్రం అని మనకు ఒక సామెత ఉంది. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చి ఎవరు ఏది మాట్లాడినా మేము ఇదే టెర్మినాలజీతో ఇదే ఆయుధం పట్టుకుని కొడతాము అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి ఎక్కడో చోట్ల ఒక లూజ్ డైలాగ్ వస్తుందేమో రాహుల్ గాంధీ నుంచి, మతపరమైన జాతీయవాద ఉద్రిక్తత రెచ్చగొట్టడానికి ఏదైనా వెసులుబాటు కల్పిస్తాడేమో అని వాళ్ళు ఎదురు చూస్తున్న టైంలో శ్యామ్ పిట్రోడా ఈ మాటలు మాట్లాడటం అనేది వాళ్ళకి క్యాచీగా కనిపించింది. వెంటనే కనెక్ట్ అయిపోయి అటాక్ మొదలు పెట్టేశారు. మరి ఇప్పుడు ఆ విషయం మీద అతిగా స్పందించడం బీజేపీకి నష్టం అంటారు? డెఫినెట్గా నష్టమే. స్పందించకపోవడం? స్పందించాలి, ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించాలి. రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి ఇది కాదు మార్గం. ఓకే, ఎప్పుడైతే మీరు దానికి కౌంటర్గా ఈ మార్గాన్ని ఎంచుకున్నారో ప్రజల దృష్టిలో మీరు పల్చనవుతారు. అది మాట్లాడలేక వీళ్ళు డొంక వెతుక్కున్నారు అంటున్నారు జనాలు. అందుకని ఈ డొంకలు వెతికేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే టేకప్ చేశారని జనం అనుకుంటారో మీరు వీక్ అవుతారు, పల్చన అవుతారు అక్కడ. రైట్. అందుకని అక్కడ రాహుల్ గాంధీని ఎలా ఎదుర్కోవాలో దానికి సంబంధించిన వ్యూహరచన చేసుకోవడం మంచిది. రైట్. అంతే తప్ప జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టేసి రాహుల్ గాంధీని ఏదో కంట్రోల్లో తెచ్చుకుంటామనే ఆలోచన చేయటం అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. దాన్ని గుర్తించాలి వాళ్ళు. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.